My name is V. J. Surya from 10th class, NRI Vikas Savnigedda, and my guide teacher is Babu sir. Today I made live camera drone, which can carry 1.5 kgs. We can use it for pizza delivery, agriculture purpose, and it is very useful for some purposes like police cases, and it is very useful to army soldiers. It can shoot live video and send our phone online. We can see live telecast on our phone by downloading the app, and the app name is NHVF4. If we download that app, we can see live telecast, and it can have signal range about 150 meters, and drone has signal range about 200 meters. Thank you. Tasneem. I am studying 9th class in Vijaya High School, Chalapalli. My guide teacher name is Kommuri Satish Kumar sir. Our project name is Satellite City. 1919 శతాబ్దంలో ప్రపంచ జనాభా 1.6 బిలియన్స్. 2019 సంవత్సరంలో చూసుకుంటే 7.8 బిలియన్స్ కి జనాభా పెరిగింది. అంటే దాదాపు 100 సంవత్సరాల్లో 5 రెట్ల జనాభా పెరిగింది. రాబోయే 100 సంవత్సరాల్లో చూసుకుంటే ఇంకా జనాభా పెరుగుతుంది. ఇలా జనాభా అయితే పెరుగుతుంది కానీ భూ వైశాల్యం 1 చదరపు అడుగు కూడా పెరగదు, ఇంకా తగ్గుతుంది. అదెలా అంటే మంచు కొండలు కరిగి అవి నదుల్లా మారి సముద్ర మట్టం పెరిగి అలా అవి భూమిని ఆక్రమిస్తున్నాయి. అలా భూ వైశాల్యం కూడా తగ్గిపోతుంది. ఇంకా ఈ వేస్టేజ్ ఎక్కువైపోతుంది భూమి మీద. ఇంకా నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోతుంది, ఆస్ట్రాయిడ్స్ వచ్చి భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంది. ఇలా భూమి మీద ఇన్ని ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి కదా, అంటే మనం రాబోయే తరాలు భూమి మీద నివసించాలి. అది చాలా కష్టం. అందుకే మనం మరొక ఆవాసాన్ని వెతుక్కోవాలి. అదేంటిది? మనకు దగ్గరగా ఉన్న ఉపగ్రహం ఏంటిది? అంగారకుడి పైన కూడా పరిశోధనలు జరుగుతున్నాయి కదా. అంటే అంగారకుడి పైన పరిశోధనలు చాలా ప్రాథమిక దశలోనే ఉన్నాయి, కానీ చందమామ మీద పరిశోధనలు చాలా వరకు కొలుక్కొచ్చాయి. కాబట్టి మేము చందమామ మీద ఈ శాటిలైట్ సిటీని తయారు చేసాం. ముందు మనిషి నివసించాలంటే ఏమేం కావాలి? నీరు, గాలి, ఆహారం. ముందు నీరు ఎలా అంటే చంద్రయాన్ 1 ద్వారా భారత్ చందమామ యొక్క దక్షిణ ధ్రువం వద్ద నీటి చాళ్ళు ఉన్నాయని చెప్పింది. అలా మనం చందమామ మీద ఉన్న మినరల్స్ ద్వారా మనం నీటిని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంకా ఆక్సిజన్ ఎలా ఉత్పత్తి చేస్తారు అంటే నీరు యొక్క ఫార్ములా ఏంటిది? H2O. అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు, 1 ఆక్సిజన్ పరమాణువు. మనం దాన్ని విద్యుత్ విశ్లేషణ ద్వారా విడగొట్టి హైడ్రోజన్ని వాహనాల్లో ఇంధనంగా, ఆక్సిజన్ని మనిషి శ్వాసక్రియ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఆహారం ఎలా దొరుకుతుంది అంటే సీ ఫుడ్ తీసుకోవచ్చు. ఇంకా చైనా CNSA ప్రొఫెసర్ హీ హామ్షిన్ గారు లూనార్ స్పేస్లో మొట్టమొదట పంటలు పండించిన శాస్త్రవేత్త. ఇలా ఆహారాన్ని, నీటిని, గాలిని అన్నీ మనం తీసుకోవచ్చు చందమామ మీద కూడా. ఇంకా అక్కడ ఓజోన్ పొర ఉండదు కదా, అదెలా అంటే ఇక్కడ మేము ఒక లేయర్ని తయారు చేసుకొని దాని లోపల ఈ సిటీని నిర్మించుకుంటాం. కాబట్టి అతినీల లోహిత కిరణాలు వచ్చి మన మనుషుల్ని తాకవు, కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా చెప్పాలంటే భూమి మీద మనిషి మనుగడ రోజు రోజుకి ప్రశ్నార్థకం అవుతున్న తరుణంలో మరొక గ్రహంపై నివాసం అనేది అత్యాశ కాదు, అత్యవసరం. ఇప్పటికిప్పుడు మనకు కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ మూన్. టెక్నాలజీ ర్యాపిడ్ ఫైర్ తో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో మూన్ లివింగ్ అంత కష్టమేమీ కాదు. రాబోయే తరాలు ఈ అద్భుతాన్ని చూస్తాయని ఆశిస్తూ మేము ఈ శాటిలైట్ సిటీని తయారు చేశాం. థ్యాంక్ యూ. నా పేరు మల్లిశెట్టి సాగర్. నేను జిల్లా పరిషత్ ఉన్నత తపసుపూడి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నా గైడ్ టీచర్ పేరు లెనిన్ బాబు సార్. నేను తయారు చేసిన ఈ పరికరం పేరు స్మోక్ అబ్జర్బర్. ఇది ఎలా పనిచేస్తుందంటే సాధారణంగా పరిశ్రమల్లోనూ గనులు తవ్వే ప్రదేశాల్లోనూ అధిక మోతాదుల్లో విషపూరితమైన వాయువులు విడుదలవుతాయి. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు ప్రాణహాని ఉంది. అప్పుడు మనం తయారు చేసిన ఈ పరికరం అక్కడ వినియోగించినట్లయితే అక్కడ ఉన్న విషపూరితమైన వాయువును బయటికి పంపించేస్తుంది. అప్పుడు అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగవు.
ఈ పరికరం తయారు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా విషపూరితమైన వాయువుల నుండి మానవ ప్రాణాలను కాపాడడం. మనం ఒక్కోసారి ఇళ్లకు తాళాలు పెట్టి ఊర్లు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఈ పరికరాన్ని అక్కడ గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు ఈ పరికరాన్ని అక్కడ ఉంచినట్లయితే అక్కడ ఉన్న గ్యాస్ ని బయటకు పంపించేస్తుంది. అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగవు. దీంట్లో ఉండే పరికరాలు ఏమిటనగా ట్రాన్స్ఫార్మర్, స్మోక్ సెన్సార్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, కండెన్సర్, రెగ్యులేటర్, రెసిస్టర్, డయోడ్స్, రిలే, పవర్ కార్డ్, connectors. Jahnavi Venkateswari, studying 10th class in Magadasi High School. My guide teacher name was Ravati ma'am. And today our project was digitalization and digital India. Our subtopic was digitalization in government and private sectors. Firstly, I want to mention what is the meaning of digitalization. Digitalization is transformation of information into a digital format because the huge amount of information was converted into a little one, which means it is easy to access or to show or to share with another persons. Here in my project, I have the importance for firstly metro train facilities, as well as I give the importance for nature because I want to make free of pollution. So that's why we does not use any plastic materials. Instead of them, we have used cardboards, etc. and papers which are recyclable. And also we have given a part in enrollment in digital India because without this we cannot be there. And the next thing we have to mention was the transportation system because it is the reason for well connectivity to other places. So we have 3 types of transportation systems, which is metro stations, as well as in railways, roadways, and as well as airlines. So we have the importance, and in future we are able to get the 5G networks because due to this we have well connection with another places. And we also have the cell tower connections because due to this we have connection with the persons who are in and out of the country. And the next thing we have to mention was airlines, especially airports. And we have to know what is digital economy. It was coined in 1995 because digital economy refers to the Indian economy which was mainly based on digital technologies, etc. So it changes the lives of so many persons who are based on business for many years. And at last we have to know what is Digital India. Digital India was launched on 1st July 2015 by our Prime Minister Narendra Modi. To introduce, he had accepted so many things like Swachh Bharat, etc. in this because we have interested the nature in this sector, as well as we have the highways, as well as helipad buildings, 5G networks, cell towers, etc. we have mentioned. So especially we have mentioned that the removal of black economy means every transaction which was held by the digitalization will be noted and monitored by the government so that there is no chance for illegal transactions. And hospitals, this is easy for registration process, etc. So at last we have to mention that Abraham Lincoln said that the government for the people by the people, so that anything which will happen by the digitalization have no bad effects on the people. It has the positive effects. Let be the fingers be crossed and hope for the best. Thanks. Good morning to one and all. Let me introduce myself to you. My name is Tanuja. I am from 6th standard from Triveni Public School. My guide teacher name is Venkateswara sir. Today I would like to say about my project. My project name is grain separator. The aim of this project is to separate grains from the waste material. The working of this project. Then the grains are fallen into the furnace. Switch on the air pumping motors. By the air of air pumping motors, the unuseful grains are separated and the useful grains are separated in the box. Thank you. నా పేరు గుమ్ రాజేష్ బాబు. మా గైడ్ టీచర్ పేరు వై రాధాకృష్ణ. మాది మల్లాయి చుట్టూ కన్సోల మండలం. దీని పేరు పొల్యూషన్ క్యాచర్. రోడ్లు వెంబడి పారిశ్రామిక వాడలలో నివసించే ప్రజలు దుమ్ము ధూళి నుండి కాపాడుకోవడానికి చేసింది ఇది. వీటి పేరు ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఇది ఎయిర్ ఫిల్టర్. రూముల్లో ఉండే మరియు రోడ్ల పక్కన ఉండే దుమ్ము ధూళి కణాలు ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లోపల ప్రవహించి జెల్ రాసిన పేపర్పై ఎత్తుకుపోతాయి. ఇది స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. దీని పేరు ఎయిర్ ఫిల్టర్. దీని ద్వారా పొగ, దుమ్ము, ధూళి కణాలు లోపల ప్రవేశించి కార్బన్ ముక్కలచే వడగొట్టబడి స్వచ్ఛమైన గాలిని బయటకు ఇస్తాయి. ఈ విధంగా వీటి ద్వారా రూముల్లో ఉండే రోడ్ల పక్కనే ఉండే దుమ్ము, ధూళి కణాల నుండి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. Good morning everyone. My name is Akshay. I am here to present my project automatic barricades near the unmanned level crossing. My guide teacher name is Mrs. Sugana. My father name is Srikan. The railway system is
The railway system is most commonly used transportation mode in India. It challenges due to human errors such as collisions and level cross accidents. Because of this, 3,000 people were killed and 3,500 were injured. When the arrival of the train is sensed by the first sensor, the gate closes and the red light on and the buzzer makes sound. When the departure of the train is sensed by a second sensor, the gate opens and the buzzer stops to make sound and the light off. నా పేరు కే బాలజోజి, నాది మైలవరం బాయ్స్ హై స్కూల్. మా సార్ పేరు ప్రసాద్ సార్. నేను కనిపెట్టిన సోలార్ రోడ్డు అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా చాలా బాగుందని సోలార్ రోడ్ కనిపెట్టాను. ఈ సోలార్ రోడ్ ద్వారా ఇక్కడ ఉండే సోలార్ ప్లేట్ల ద్వారా మనకి ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎనర్జీ సేవ్ అయింది అలా మళ్ళీ బ్యాటరీ సేవ్ అవుతుంది. బ్యాటరీ సేవ్ అయ్యి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆ బ్యాటరీ సేవ్ అయింది మొత్తం. ఈవినింగ్ లైట్లు వెలిగితే స్తంభం లైట్లు. మళ్ళీ పక్కన పంట పొలాలు ఏమైనా ఉన్నా వాటికి ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు. మళ్ళీ మనం తార్ రోడ్డు కనుక వేస్తే 5 సంవత్సరాల దాకా పనిచేస్తుంది. మనం తార్ రోడ్డు వేయకుండా ఇప్పుడు సోలార్ రోడ్డు వేసినందుకు 20 సంవత్సరాల దాకా పనిచేస్తుంది. తార్ రోడ్డు వల్ల ఎన్నో కెమికల్స్ అవి జరిపి తారు కనిపెట్టాల్సి వస్తుంది. అంత కాలుష్యం జరగకుండా మేము సింపుల్గా సోలార్ ప్లేట్లతో సోలార్ రోడ్డు తయారు చేసాం. ఈ సోలార్ రోడ్డు ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మేము ఈ సోలార్ ప్లేట్ల ద్వారా ముందులు వచ్చే వాహనానికి ముందల టచ్ అవ్వగానే ఏవి పడంగానే లైట్ వెలుగుతుంది. ముందర కారుకు తెలుస్తుంది. ఏదైనా జంతువులు రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డుని టచ్ చేసిన రోడ్డు మీద లైట్లు వెలుగుతాయి. అక్కడ జంతువు వచ్చిందని సిగ్నల్ వచ్చింది. అందువల్ల ముందర వచ్చే వాహనానికి తెలుస్తుంది. మేము కనిపెట్టింది ఈ సోలార్ రోడ్డు ఎన్నో మంచి విషయాలకు కనిపెట్టాం. ఈ సోలార్ రోడ్డు అనేది పవర్ ఎక్కువ సేవ్ అవుతుంది కాబట్టి మనం కొన్ని ఊర్లకు కూడా సప్లై చేయవచ్చు, సేవింగ్ చేయొచ్చు. రోడ్డు మనం గవర్నమెంట్కి ఫ్రీగా ఇవ్వచ్చు. మళ్ళీ ఏదైనా అనాథ కుటుంబాలు ఉన్నా వాళ్ళకి కూడా ఫ్రీగా ఇవ్వచ్చు. I'm studying 8th class in Narayana E-Techno School. My physics sir name is Anand. Today I will chat about women protection. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రియాంక రెడ్డి అలా కిల్లింగ్ కేసెస్ కనిపిస్తున్నాయి కదా, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ మేము రెడీ చేసాము. ఇది సిమ్ 900 GPS మోడమ్, ట్రాన్స్ఫారం, 4F బ్యాటరీ, ఇన్వర్టర్, అవుట్ 1000 వాల్స్, GPS మోడమ్. ఇది ఏం చేసిద్దంటే మీకు ఇదంతా ఒక చిన్న వాచ్లో సెట్ చేసుకుంటాం మనం. మీకు ఆ వాచ్లోనే చిన్న సిమ్ కార్డ్ ఇస్తారు. ఆ సిమ్ కార్డ్లో మీకు కావాల్సినవి ఫోన్ నెంబర్స్, మీ పేరెంట్స్వి, మీవి రిలేటివ్స్వి, టీచర్స్ మీ ఫోన్ నెంబర్స్ దాంట్లో ఫీడ్ చేసుకుని మీకు ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరకు వస్తుంటే ఒక చిన్న బటన్ ఉంటుంది ఆ వాచ్కి. ఆ బటన్ నొక్కితే వాళ్ళకి అంటే ఆ మెసేజ్ వెళ్తుంది వాళ్ళకి, నేను ఇలా రిస్క్లో ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి అని. అండ్ ఇంకోటి ఏంటంటే దానికి మీరు ఎక్కడున్నారు అదంతా ఆ లొకేషన్ కూడా మొత్తం అంతా వెళ్ళిపోద్ది. వాళ్ళు రావడానికి కొంచెం లేట్ పట్టింది కాబట్టి ఈలోపు మీ దగ్గరికి ఏమైనా వస్తుంటే వాళ్ళకి మనం ఇలా చూపిస్తే ఈ ఎఫెక్ట్ అంటే 1000 వాల్స్ ఎఫెక్ట్ DC కరెంటు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు షాక్ గురయ్యి కింద పడిపోతారు, కానీ వాళ్ళు చనిపోరు. థ్యాంక్స్. Good evening, sir. My name is Sindhu, studying in 7th class. Came from Mailavaram APTWR School, Gurukulam, Krishna district. Today my process is salt water to drinking water. నా పేరు బుల్చర్ల ఉమాకార్తిక్. నేను జెడ్పీహెచ్ఎల్ స్కూల్ పోలీసెట్పల్లిలో 8వ తరగతి చదువుతున్నాను. మా పిఎస్ సార్ పేరు పివిఎస్ ప్రకాష్ రావు సారు. కాగితం అక్కడ ఎక్కడైనా హత్య లేదా దొంగతనం జరిగినప్పుడు అక్కడికి పోలీసులు లేదా సిఐడి సిబ్బంది వెళ్ళి అక్కడ
కనపడతాయి, వాటి మీద సేకరించడం సులువు. కానీ అక్కడ ఉన్న కాగితాల మీద వేలిముద్రలు పడినప్పుడు వాటిని ఎలా సేకరించాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయోడిన్ ఒక బౌల్లో తీసుకోవాలి. అయోడిన్ ద్రావణం ఒక పేపర్ మీద వేలిముద్రలు వేయాలి. ఒక వేలిముద్రలు వేసి ఇక్కడ అయోడిన్ ద్రావణంపై వచ్చే పేపర్స్ పై ఉంచాలి. వేలిముద్ర స్పష్టంగా కనబడుతుంది. ఇది పోలీసులకి సిఐడి సిబ్బందికి చాలా ఉపయోగపడుతుంది. నా పేరు లీలా వంశీ. నేను జడ్పేట్ సాగిరిపల్లిలో చదువుతున్నాను. మా టీచర్ పేరు విజయలక్ష్మి. నేను తయారు చేసింది ఏంటంటే ఎయిర్ కూలర్. అది ప్రస్తుతం మనం ఉంటున్న వాతావరణంలో ఎక్కువ వేడిగా ఉంటుంది. ఆ వాతావరణం తట్టుకోవడానికి మనకి ఎయిర్ కూలర్ ఎంత అవసరం ఉంది. సాధారణంగా ఎయిర్ కూలర్ ఒక డైరెక్షన్లో మాత్రమే చల్లగాలి ఇస్తుంది. ఈ ఎయిర్ కూలర్ నేను తయారు చేసిన ఎయిర్ కూలర్ మోడల్ అయితే అన్ని దిశల్లో చల్లగాలి వచ్చేలా చేస్తుంది. డీసీ మోటార్ ఛాంబర్ ఐసీని ఉంచిన తర్వాత స్విచ్ ఆన్ చేయగానే డీసీ మోటార్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లా పనిచేసి చల్లగాలిని పంపిస్తుంది. పైన ఏర్పాటు చేసిన ఈ ఫ్యాన్ వలన ఈ హోల్స్ కూడా చల్లగాలిని చుట్టూతో కూర్చున్న వాళ్ళందరికీ చల్లగాలిని ఇస్తుంది. దీనివల్ల వెజిటేబుల్స్ పాడవకుండా చూస్తుంది ఈ చల్లగాలి వల్ల. దీన్ని ఇంట్లోనూ పబ్లిక్ ప్లేసుల్లో కూడా వాడుకోవచ్చు. ఈ మోడల్లో ఐసీకి బదులుగా నీటిని మ్యాట్స్ని అమర్చుకొని వాడుకోవచ్చు. అంతే. దీని లోపల స్ట్రిప్ డ్రైవర్, డీసీ మోటార్, ఐస్, కార్డ్బోర్డ్ని ఛాంబర్ లాగా తయారు చేశాను. My name is Rishi. I'm coming from Srikakulam High School. Today my topic is solar agriculture. Solar power is a renewable energy. Every second our sun produces enough energy to sustain earth need. The system is solar irrigation system, where the irrigation pump is operated from the solar energy. The solar panel converts sun's rays into electricity and fed to a pump that circulates water to agricultural area. Advantages are the renewable resource. It does not cause by any pollution, eco-friendly, very beneficial to the farmer, less investment, more profit. Thank you. Solar energy battery ni recharge చేసి ఈ రీఛార్జ్ చేసిన వచ్చిన పవర్తో ఈ ట్యాంక్లోకి ఎంటర్ చేస్తాం. ఆ ఎంటర్ చేసిన వాటర్తో ఈ అగ్రికల్చరల్ ఏరియాలోకి వాటర్ పంపిస్తాం. అప్పుడు పంటలు బాగా పండుతుంది. వ్యవసాయదారులకు బాగా లాభాలు కలుగుతాయి. నా పేరు పి హుసేన్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఎంపీఎల్ రుస్తుమాద మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను. అది సీసా అప్ అండ్ డౌన్. దీని నుండి విద్యుత్ పుట్టించడం. ఇక్కడ మనం ఆసిలేటరీ మోషన్ని రొటేటరీ మోషన్లోకి డైనమో ద్వారా విద్యుత్ పుట్టించవచ్చు. పిల్లలు ఆడుతూ ఎంజాయ్ చేస్తూ విద్యుత్ పుట్టించవచ్చు. ఇక్కడ మనం ఆసిలేటరీ మోషన్ని రొటేటరీ మోషన్లోకి తద్వారా డైనమోతో యాంత్రిక శక్తిని పుట్టించవచ్చు. ఇక్కడ మనం ఉయ్యాల ఊగుతున్నప్పుడు షార్ట్ యొక్క ఆసిలేటరీ మోషన్ని రొటేటరీ మోషన్లోకి మార్చి బైసికిల్ వీల్ ద్వారా పుట్టించవచ్చు. ఉయ్యాల ఊగుతున్న షార్ట్ యొక్క ఆసిలేటరీ మోషన్ని రొటేటరీ మోషన్లోకి మార్చి తద్వారా విద్యుత్ పుట్టించవచ్చు. నా పేరు మున్నా. నేను ZPHS చిన్నపాండ్రాకలో చదువుతున్నా.
అయితే మా సార్ పేరు ఎల్ వెంకటేశ్వరరావు సార్ గారండి నాకు గైడ్ కింద వచ్చారు. అయితే దీని పేరు వచ్చేసినట్లయితే యాక్సిడెంట్ ప్రోన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది విత్ నైట్ డ్రైవర్స్. ఎందుకంటే నైట్ డ్రైవర్స్ రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మన దేశంలో సంవత్సరానికి 150,000 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సంవత్సరం పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. దీన్ని ఉపయోగించి మేము యాక్సిడెంట్లు తగ్గిస్తాం. ఇది ఇప్పుడు ఆన్ చేసినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ ఇది గ్రహిస్తే వెంటనే సైలెన్సర్ వేసి వెంటనే ఆగిపోద్దండి, దాని దగ్గర ఆగిపోద్ది. అయితే ఇలాగ మనం యాక్సిడెంట్ని తగ్గించవచ్చని నేను అనుకుంటున్నా. ఇలాంటి మన దేశంలో ఉత్పత్తి అవ్వాలని నేను కోరుకుంటున్నాను. My name is G. Banateja. I am studying 9th class ZPHS Ventrapeda. My guide teacher name is Ram Babu. This project is transformer output fuse fault detection using Arduino and GSM. This is 3-phase transformer. ఇది R load, Y load, blue load. ఈ మొత్తం లోడ్స్. ఇదేమో ఆర్డినో బాక్స్. ఇది ఆర్డినో బాక్స్. దీంట్లో అంతా డిమ్ అయ్యి సేవ్ చేసి ఉంటుంది. ఇదేమో GSM మాడ్యూల్. దీంట్లో ఇక్కడ సిమ్ వేస్తే ఈ మొత్తం లోడ్స్. ఇక్కడేమో సిమ్ వేయాలి. సిమ్ వేస్తే అప్పుడు కరెంట్ ఇట్లా ఒక స్ట్రీట్లో కరెంట్ పోతే ఇట్లా మెసేజ్ ఇంకో మెసేజ్ వస్తుంది. హలో, యూ గాట్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ట్రాన్స్ఫార్మర్, ఫిక్స్ ఇట్ అని మెసేజ్ వస్తుంది. వస్తే అప్పుడు తక్కువ టైంలో పని త్వరగా అయిపోతుంది. I'm from Jilla Parishad High School from Srikakulam. This is our biopesticides, cause of declining productivity in India. These are biopesticides, neem solution, and these are neem and mirchi solution. This is sprays to use in agriculture. These are traps for male insects and these are also traps for flying insects in plants to trap the insects. These are sprays to spray the biopesticides and these also enzymes to kill the caterpillars and to kill the caterpillars and growth for plants. Hi, good morning everyone. I am explaining about thermoelectric generator. My name is Meghna. I am studying 9th class Desapeta Municipal High School. My guide teacher name is Masrullah sir. This is a thermoelectric generator or Seebeck generator is a solid state device. This converts heat energy into electrical energy. Conversion of energy by using Peltier plate and heat sink. Peltier plate acts as a sensor and converts heat into electrical energy. Heat sink is used to control overheat, not to damage Peltier plate. The energy can neither be created nor be destroyed. It can be changed from one form to another. This is called law of conservation of energy. This is a mini thermoelectric generator. Here heat energy convert to electrical energy. Conversion of energy by using Peltier plate and heat sink. Peltier plate acts as a sensor and convert heat into electrical energy. Heat sink is used to control overheat, not to damage Peltier plate. This is a free inexhaustible energy resource. This is more efficient technology than solar energy. Thermoelectric generator can function like heat engine but are less bulky and have no moving parts. The thermoelectric generator can use it in automobile industry to recover heat lost. This by using this mini instrument in homes, by using this mini instrument in inverter battery system. Thank you one and all. My name is G. Mahi. I am studying 9th class English medium, ZPH School, Vampamla. My projector name is bulb projector. This is very useful to classroom teaching
All the projectors have a convex lens and to buy they are very expensive. Here I made a cheap projector by using a bulb instead of a convex lens. It acts as a convex lens. This is very useful to classroom teaching. To make it as digital classroom, they transports very easily. It occupies only very small area. It need not electricity. Thank you. My name is Teja. We are from Srikakulam JPH High School. My guide teacher is Madhavi teacher, and the topic is avoid road accidents. When a vehicle comes from one side of the road, then the red signal lighted on the other side assures that vehicle is coming from opposite side. That the driver get alerted and control the road accidents on acute curve. In this project, there is 2 IR modules, 2-channel relay module, and signal lights. The IR module give signals to the 2-channel relay module, and IR 2-channel relay module give results to the signal lights. Okay, thank you. Good morning to all. My name is G. Revati. I am from APR School, Limbapur. I am going to explain about purification of water with low cost method. In this method, we first kept aquatic plants. Aquatic plants named Pistia, Typha, Angustifolia and Acornia. These aquatic plants remove 90% of salts in water and heavy metals like iron, mercury, lead, zinc, etc. These aquatic plants are very helpful to us. Next, this water to be poured in this first bottle. This first bottle contains pebbles. These pebbles are very helpful to us and remove the floated and suspended micro dust particles. In this second bottle, activated carbon is kept. Activated carbon is made by burning the coconut shells in the absence of oxygen as bricklines. This activated carbon is very porous and effective in removing the impurities. In the third bottle, sand is kept. The sand is helpful in removing the micro dust particles. In the last, the peels of oranges and the ear of the maize are kept. These are helpful in removing the bacteria that comes from the top. At last, we get the fresh water. In our state or country, so many people are suffering to drink polluted water. So many people face for drinking problem. So many people face problems for drinking pure water. So we can use this method for drinking pure water. Thank you. నా పేరు సోమని, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు ఎస్కే జెడ్పీహెచ్ఎస్ శ్రీకాకుళం. నాకు ఈ ప్రాజెక్ట్ నేర్పిన టీచర్ పేరు మాధవి టీచర్. పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను మన నిత్య జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంది. మన నిత్య జీవితంలో ఎన్నో రకాల ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తున్నాం, కానీ వాటి అవసరంగానే మాత్రం వాటిని పక్కన పడేస్తాం. అలాంటి ప్లాస్టిక్ వస్తువుల నుండి ఇంధనాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. రాండమ్లీ పాలిమరైజేషన్ అనే పద్ధతి ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. దీనిలో కార్బన్కి మధ్య ఉన్న అణువులు విడదీయడం ద్వారా మనం ఇంధనాన్ని పొందవచ్చు. పెట్రోల్, డీజిల్, ప్లాస్టిక్ ఇవన్నీ హైడ్రోకార్బన్లే, కానీ దీంట్లో పెట్రోల్, డీజిల్ కన్నా ప్లాస్టిక్ ఎక్కువ పొడవు ఉన్న హైడ్రోకార్బన్లు కలిగి ఉంటుంది. ఈ ప్రక్రియలో 370 డిగ్రీల ఉష్ణాన్ని ఉపయోగించి ప్లాస్టిక్ను కరిగించి తక్కువ అణువులు ఉన్న కార్బన్ చైన్లుగా ఏర్పరచడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్లో మనం 1 కిలో ప్లాస్టిక్ను తీసుకుంటే దాంట్లో ద్రవరూప హైడ్రోకార్బన్లు, కోకు మరియు గ్యాస్ లభిస్తాయి. దీంట్లో మన హైడ్రోకార్బన్లు వ్యవసాయ మోటార్లలోను, గ్యాస్ని ఎల్పిజికి బదులుగాను, కోక్ని ఇతర పెట్రోలియం పదార్థాలను ఉపయోగిస్తాం. ఈ ప్రాజెక్టు పనిచే విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ప్లాస్టిక్ని తీసుకుని 370 డిగ్రీల దగ్గర వేడి చేయాలి. అప్పుడు ఈ ప్లాస్టిక్ దీనిలో బాగా కరిగి తర్వాత గొట్టం గుండా సైక్లోన్ ఎఫెక్ట్లోకి వెళ్తుంది. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ద్వారా ఎక్కువగా బరువు ఉన్న చార్ కలెక్టర్లో కలెక్ట్ అవుతుంది. మిగిలిన తక్కువ వాయు రూపంలో ఉన్నాయని ఇక్కడ పంచర్లోకి చేరి చల్లబరచడం ద్వారా అక్కడ చిన్న చిన్న నీటి బిందువులుగా మారి ఈ బయో ఆయిల్ స్టోరేజ్లో కలెక్ట్ అవుతుంది. మిగిలిన వ్యర్థ పదార్థాలన్నీ మళ్ళీ తిరిగి ఈ గొట్టంలోకి చేరి రీయూజ్ జరుగుతుంది. దీని ద్వారా మనం ఇంధనాలను పొందవచ్చు. థ్యాంక్ యూ. నా పేరు కన్యాకుమారి. నేను జడ్బీహెచ్ఎస్ బుద్దాలపల్లి నుంచి వచ్చాను. మా గైడ్ టీచర్ పేరు నాగమోహన్ సార్. నేను పిఎస్ఆర్ మాకు ఆటోమేటిక్ అడ్వాన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ పేరు.
మన కాలువలపై సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేయడం ద్వారా వాటి నుంచి వచ్చి ఈ సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేయడం నీటిపై నీడపడి అది ఆవిరి కాకుండా చూస్తుంది. ఈ సోలార్ నుంచి వచ్చే ఎనర్జీ మనం ఉపయోగించుకోవచ్చు. ఈ టర్బైన్లు ఏర్పాటు చేయడం వలన వీటిని నీళ్ళలో ఫ్యాన్లు ఏర్పాటు చేయడం వలన అది తిరగడం వలన చివరి భూముల వరకు నీరు చేరుతుంది. ఆ చివరి భూముల నీరు చేరినప్పుడు మనకు వ్యవసాయం కూడా చాలా సింపుల్గా. ఈ టర్బైన్లపై నీరు పడినప్పుడు అది కోణె వేగంతో తిప్పుతుంది. టార్క్ డెవలప్ అయి మ్యాగ్నెట్ చుట్టూ ఉండడం వలన టార్క్ డెవలప్ అవుతుంది. ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెట్ ఫ్లక్స్ ఏర్పడుతుంది. దీని నుంచి విద్యుత్ చాలక బలం కూడా ఏర్పడుతుంది. దీనిలో ఇమిడి ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే శక్తి నిత్యత్వ నియమం, యూరల్ టర్బైన్ నియమం, నీటి ఆవిరి. దీనివల్ల ఉపయోగాలు: కాలువల్లో టర్బైన్ ఏర్పాటు చేయడం ద్వారా అది మనకి చాలా ఉపయోగపడుతుంది. టర్బైన్లో ఉండే టర్బైన్ తిప్పడం వల్ల మనకి శక్తి ఏర్పడుతుంది. ఈ గాలిమరల నుంచి వచ్చే శక్తిని మన ఇంటి ఉపయోగాలకును, సోలార్ ప్లేట్ల నుంచి వచ్చే వాటిని మన వీధి లైట్స్ కి ఉపయోగించుకోవచ్చు. My name is P. Sangita. I am studying 9th class from KGBV school from Gampalgoda. నేను తయారు చేసిన రోబోట్ ఒకటి సీడ్ సోయింగ్ రోబోట్. దీనివల్ల యూజింగ్ ఏంటంటే ఫ్రమ్ అగ్రికల్చర్ వల్ల ఫార్మర్స్కి కొంత టైం అనేది వేస్ట్ అవుతూ ఉండడం వల్ల టైమింగ్ సేవ్ అవ్వడానికి సీడ్ సోయింగ్ అనేది నేను తయారు చేసే ప్రాజెక్టు. దీనికి సంబంధించిన రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏంటంటే పీవీసీ ఫామ్, చాసెస్, వీల్స్, నట్స్, బోల్ట్స్ అండ్ సమ్ కేబుల్స్ అండ్ సమ్ వైసెస్. సో దీనివల్ల యూజింగ్ ఏంటంటే సీడ్స్ అనేవి నాటుతూ ఉంటాయి. ఇప్పుడు సీడ్స్ అనేవి లాంచ్ చేసామనుకో, మన సీడ్స్ రావడం వల్ల అగ్రికల్చర్ అనేది టైమింగ్ సేవ్ అవుతూ ఉంటుంది. టైమింగ్ సేవ్ అవడం వల్ల ఫార్మర్స్కి ప్రాఫిట్ అనేది ఎక్కువగా జరగడం వల్ల దీనివల్ల సీడ్ సోయింగ్ అంటాము. సీడ్ సోయింగ్ జరిగేటప్పుడు ఫార్మర్స్ కంట్రోలింగ్ బాక్స్తో ఉండాలి. కంట్రోలింగ్ ద బాక్స్తో ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేసే బట్టి సీడ్ సోయింగ్ ప్రాజెక్ట్ అనేది అటు ఇటు సప్లై రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల టైం నాట్ వేస్టింగ్. సో ఫార్మర్స్ హ్యావ్ ప్రాఫిట్ అండ్ సమ్ saving time. My project is over. Thank you for all. Give our opportunity. This mission come up of the land and bring the chain from the borewell. From the borewell. Good morning. This is my project. The project name is track braking detector to prevent many train accidents in our daily lives. So many people are losing their lives. Today, by this project, we can save many lives. This is my project. Working model is this. If the train is coming, the train will know information. If there is any track brake, there is a buzzer sound station, so the train can stop there. This is the sonic sensor. Is there? The sonic sensor is start with through the track. The track can detect, sonic sensor detect there is a break in track, so the train can stop there. If they repair the track, the train will go continuously. The train will go on continuously. So there is a break. The train can stop. The buzzer sound came from station like that. So we can hear the sound in the station. This is the sonic sensor to transmit the waves to the train and the station. So we can detect the brake. Where is this from the station distance we have? See this. This is the distance. If they repair, the buzzer sound stops. So the green lights indicates this is the green signal to go the train. The work is done. So the train can move freely. So we can prevent many number of lives. Nowadays we are losing many lives in our India. So we have a graph. The number of accidents are increasing in India like this.
train accidents are going in India. We can prevent like this train accidents through our project. We can implement this project with low cost. We can implement this project. We can use solar energy to move the train. They have another purpose to stop the train. If there is any failure in this, we can have another method to break the circuit. If the train is coming with the electric trains, we can the circuit breaks, so the train will stop there. So the number of lives can save from our project. We can include this in government, in national government, with low cost. నా పేరు మాదిరెడ్డి దుర్గా భవాని. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా గైడ్ టీచర్ పేరు ఏవిఎన్ బాబు సార్. దీని పేరు ఎకో ఫ్రెండ్లీ కూలింగ్ సిస్టమ్. ఈ రోజులలో మనం ఏసీను ఫ్రిడ్జ్ల వాడకం నిత్యావసరమైంది. ఇవి ఖరీదైనవి మరియు వీటికి ఎక్కువ విద్యుత్ వినియోగం అవుతుంది. వాటి వలన హానికర వాయువులు ఉంటాయి. అందుకని ఎటువంటి హానికర వాయువులు లేకుండా తక్కువ విద్యుత్ వినియోగించుకొని తక్కువ ధరతో ఏసీని తయారు చేయడమైనది. దీనిలో విద్యుత్ పనిచేసే కూలింగ్ సిస్టమ్. దీనిలో పెల్టియర్ మాడ్యూల్స్ డీసీ కరెంట్ మీద పనిచేస్తూ మనకు కావాల్సిన ప్రదేశాన్ని కూలింగ్ జరిగేటట్లు చేసుకోవచ్చు. ఒక పెల్టియర్ షిప్కి 2 ప్లేట్లు ఉంటాయి. ఒక ప్లేటు చల్లదనాన్ని, మరోవైపు ప్లేటు వెచ్చదనాన్ని ఇస్తుంది. ఈ 2 ప్లేట్ల మధ్య అనేక థర్మోకపుల్స్ అనుసంధానం చేయబడి ఉంటాయి. విద్యుత్ శక్తిని ప్రసారం చేసినప్పుడు ఒకవైపు ప్లేటు చల్లబడుతుంది, మరోవైపు ప్లేటు వెచ్చబడుతుంది. దీనిని ఉపయోగించి మనకు కావాల్సిన ప్రదేశాన్ని చల్లబరుచుకోవచ్చు. దీని వలన పర్యావరణాన్ని హానికర వాయువుల నుండి కాపాడవచ్చు, విద్యుత్ని ఆదా చేయవచ్చు. సాధారణంగా మనం వాడే ఏసీలు ప్రమాదకరమైనవి. వీటితో ఎటువంటి ప్రమాదము లేదు. ఎకో ఫ్రెండ్లీ కూలింగ్ సిస్టమ్ 2 పెల్టియర్ మాడ్యూల్స్ ఉంటాయి. 2 పెల్టియర్ మాడ్యూల్స్ హీట్ సింక్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. మనం 12 volts DC కరెంట్ని పెల్టియర్ మాడ్యూల్స్కి సప్లై చేస్తే టెంపరేచర్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. దానివల్ల లోపలంతా కూలింగ్ సర్క్యూట్ అవుతుంది, పనిచేస్తుంది సార్. చేపెడితే చల్లబడుతుంది. My name is Gautam. I study in 9th class, ZPHS School, Chanubanda, Chatrayan Mandalam, AP district. My sir name is Dara Srinivasrao Master. My project is hydraulic cutter. This project is రైతులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు మన మామిడి తోటలో ఎండి పుల్లలో ఎరగొట్టడానికి మనుషులు చాలా అవసరం అవుతుంది. డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి. ప్రతి ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న రైతు ఇది కొనుక్కొని తనంతటా తానే డ్రిమ్మింగ్ చేసుకునేటట్టు మోడల్ ఇది. మన ఎలక్ట్రిసిటీతో కనెక్ట్ చేయొచ్చు, సోలార్తో కనెక్ట్ చేయొచ్చు. మరి ఆపరేటింగ్ మనం రిమోట్తో చేయొచ్చు, మన మొబైల్తో కూడా ఆపరేటింగ్ చేయొచ్చు. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి కనెక్షన్ ఇచ్చిన తర్వాత 6 నొక్కితే తిరుగుతుంది, 3 నొక్కితే ఫ్రంట్కి వస్తుంది. బ్యాక్ వెళ్తుంది, 2 నొక్కితే ఫ్రంట్కి వస్తుంది, 1 నొక్కితే స్టాప్ అవుతుంది. పారాలిసిస్ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్. ఆసుపత్రులే కాదు, ఇంటికాడ ఎంతోమంది పక్షవాతంతో బాధపడుతుంటారు. వారిని మనం చూస్తూనే ఉంటాం. ఆ వ్యాధి తీవ్రత బట్టి సగభాగం లేదా పూర్తి భాగం మొత్తం చచ్చిపడిపోవచ్చు. తద్వారా రోగి యొక్క అవసరాన్ని ఎవరికి తెలియజేయరు. వారి సంరక్షణ బాధ్యతను చూసుకునే నర్సులకు కానీ బంధువులకు కానీ వారికి ఏమి ఇవ్వాలో తెలియదు. వారి శరీరంలో కొంచెం భాగంలో కదలిక ఉన్న వాయిస్ ప్లేబ్యాక్ మాధ్యమం ద్వారా సమాచారం వాయిస్ డిస్ప్లేలో అందుతుంది. తద్వారా రోగి యొక్క అవసరాన్ని తీర్చవచ్చు. స్పీకర్ కంట్రోల్ లౌడ్ స్పీకర్, మెన్ సెన్సార్ పని ఏంటంటే ఇందులో ఆ పక్షవాతంతో బాధపడుతున్న వారికి కొన్ని అవసరమైన పనులు ఇందులో ఆల్రెడీ రికార్డ్ చేసి పడిపోయి ఉంటాయి. ఈ మెన్ సెన్సార్ తిప్పే డైరెక్షన్స్ బట్టి వాయిస్ అవుతుంది. మై నేమ్ ఇస్ గొల్లపల్లి దేంద్ర. నేను జెడ్పీహెచ్ స్కూల్ ఆదిపల్లి జెడ్పీహెచ్ స్కూల్లో 7వ తరగతి చదువుతాను. నా క్లాస్ టీచర్ నేమ్ ఇస్ అనురాధ మిస్. నేను విత్తనాల యంత్రాన్ని తయారు చేశాను. దీనికి కావాల్సిన పరికరాలు 3 DC మోటార్లు, కింద ఈ వీల్ తిరగడానికి 2 DC మోటార్లు, ఈ వీల్ తిరగడానికి 1 DC మోటారు, ఇంకా దీని బాడీగా సన్బర్డ్ 4mm మందం. దీనికి
ఇది యంత్రం కదలడానికి ప్లస్ 4 స్విచెస్, ఒక స్విచ్ ఏమో ఈ వీల్ తీయడానికి, ఒక స్విచ్ ఏమో సెన్సార్ పనిచేయడానికి, ఒక స్విచ్ ఏమో ఈ యంత్రం కదలడానికి. ఇప్పుడు ఈ యంత్రం పనిచేసే విధానం చూద్దాం. ఈ విత్తనాలు తీసుకుని దీంట్లో పడతాయి. ఈ చక్రాలు సరిగ్గా పనిచేయట్లేదు సార్. నా పేరు దీపిక. నేను 7th క్లాస్ చదువుచున్నాను. మాది జెడ్పీహెచ్ఎస్ గొల్లనపల్లి హై స్కూల్. నేను చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే సోలార్ ట్రాకర్. ఈ రోజుల్లో విద్యుత్ వనరులైన బొగ్గు మరియు నీరు, పెట్రోలియం, గ్యాస్ చాలా తగ్గిపోతూ ఉన్నాయి. దాని ద్వారా నేను ఆలోచించిన మార్గమే సోలార్ ట్రాకర్. సూర్యుడు శక్తి ఎంత వాడినా సరే తగ్గిపోదు, కాబట్టి నేను ఈ ఉపాయాన్ని ఎంచుకున్నాను. ఇది ఎలా పనిచేస్తుందో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది ఆర్డినో, ఇది ఎల్డిఆర్. ఈ ఎల్డిఆర్ పైన సూర్యకాంతి అనేది పడగానే ఈ ఎల్డిఆర్ యొక్క నిరోధకం అంటే రెసిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయినప్పుడు ఈ ఎల్డిఆర్ యొక్క రెసిస్టెన్స్ తగ్గిపోగానే ఈ ఆర్డినోకి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. ఈ ఆర్డినో డైరెక్ట్గా ఈ సర్వో మోటార్కి ఏ ఎల్డిఆర్ యొక్క రెసిస్టెన్స్ అయితే తగ్గుతుందో ఆ ఎల్డిఆర్ వైపున తిప్పుతుంది ఈ మోటార్. మీరు దాన్ని చూడొచ్చు. ఈ సోలార్ ప్యానెల్ తిరగడం ద్వారా సాధారణంగా సూర్యుడు తూర్పు నుండి పడమరకు ఉదయిస్తూ ఉంటాడు. అటు సమయంలో మనకు తూర్పు నుండి పడమరకు వెళ్ళే టైంలో ఆ తూర్పు నుండి పడమరకు వెళ్ళేటప్పుడు మనకు ఆ సూర్యకాంతి అనేది ఈ సోలార్ ప్యానెల్ మీద పడక మనకు సూర్యకాంతి అనేది రాక మనకు కరెంటు అనేది ఉత్పత్తి అవ్వదు. నేను ఈ రోజుల్లో చాలా వరకు వింటున్న సమస్య కరెంటు సమస్య. ఆ సమస్య ఎలా వస్తుందని మీకు ఒక ప్రశ్న రావచ్చు. చాలామంది తమ పనులను కరెంటుతోనే చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా వ్యవసాయం అనేది కరెంటుతో చేయవలసిన పని. ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోతూ ఉంటుంది. కాబట్టి ఈ కరెంటుతో చేసేటువంటి పనులన్నీ అక్కడికక్కడ ఆపేయాల్సి వస్తుంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి అని నేను ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు ఒక పొలంలో ఒక రైతు సోలార్ ప్యానెల్స్ దగ్గర ఉండడం నేను చూశాను. ఈ రైతు నేను అడిగినప్పుడు తమకు ఒక సమస్య ఉందని నాతో చెప్పడం జరిగింది. ఆ సమస్య ఏంటంటే సాధారణంగా సూర్యుడు తూర్పు నుండి పడమరకు ఉదయించే టైంలో తమకు తక్కువ సౌరశక్తి అనేది వస్తుందని, కరెంటుని చాలా తక్కువగా వినియోగించుకుంటున్నారని నాతో చెప్పడం, బాధపడడం జరిగింది. అప్పుడు నేను ఆ రైతుకి మీరేమీ బాధపడక్కర్లేదు, నేను దాని కొరకు ఒక పరికరాన్ని తయారు చేస్తాను అని నేను చెప్పడం జరిగింది. ఆ పరికరమే ఈ సోలార్ ట్రాకర్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీన్ని ఎల్డిఆర్ అని అంటాం. దీనిపైన సూర్య కిరణాలు పడడం వల్ల ఈ ఎల్డిఆర్ యొక్క రెసిస్టెన్స్ తగ్గిపోతుందని నేను మీకు చెప్పడం జరిగింది. ఆ ఎల్డిఆర్ ఆర్డినో ద్వారా ఈ మోటారు ఏ ఎల్డిఆర్ వైపు అయితే రెసిస్టెన్స్ తగ్గి ఉంటుందో ఆ ఎల్డిఆర్ వైపు ఈ మోటారు ఈ సోలార్ ప్యానెల్ని తిప్పడం మనం చూస్తాం. ఇలా తిరగడం ద్వారా ఆ సూర్యశక్తి అనేది ఈ సోలార్ ప్యానెల్ పైన పడి మనకు కరెంటుని ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది. సో నేను చెప్పబోయేది ఏంటంటే
ఈ వనరులు తగ్గిపోకుండా మనకు కరెంటు ఎక్కువ రావాలి అంటే మనం ఈ సోలార్ ప్యానెల్స్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ఈ సూర్యశక్తితో అనగా సౌరశక్తిని వినియోగించుకొని కరెంటు ఎక్కువగా వాడుతున్న దేశం గుజరాత్. ఈ గుజరాత్ లాగే మనం ఈ సోలార్ ప్యానెల్స్ ఎక్కువ వాడినట్లయితే గుజరాత్ కైనా పైపెచ్చు మనం ఉండడానికి సాహసపడుతుంది. నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు ఈ సోలార్ ప్యానెల్స్ ఎక్కువ వాడితే మనకు వనరులు తగ్గిపోకుండా మనకు ఎక్కువ కరెంటు ఉపయోగపడుతుందని నా సలహా. ఈ సలహాను మీరు అంగీకరిస్తారని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పి శిరీష. మేము లంకపల్లి ఎంపీపీ స్కూల్ నుండి వచ్చాము. మేము ఒక ప్రాజెక్ట్ చేసామన్నమాట. ఏంటంటే మనం బట్టల కింద కలరౌండ్లు పెట్టుకుంటాం కదా, వాటి బదులు ఈ షీట్స్ కనుక పెట్టుకుంటే దోమలు కానీ బొద్దింకులు కానీ దీని తయారీ విధానం ఏమిటంటే ముందుగా మనం మెంతుల్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న దాన్ని పొద్దున్నే రుబ్బాలి. పొద్దున్నే రుబ్బుకున్న తర్వాత ఈ కర్పూరం, చెక్క, లవంగాలు వేసుకొని రుబ్బుకుంటే ఈ షేప్ లోకి వస్తుంది అన్నమాట. ఇట్లా కాటన్ క్లాత్ పెట్టుకోవాలి. మనం కాటన్ క్లాత్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని మనం బట్టల కింద కనుక పెట్టుకుంటే బొద్దింకలు కానీ ఏమీ రావు. ఒకవేళ దీని పవర్ అయిపోయింది అనుకుంటే బయట పడేసిన మొక్కలకి ఎరుగా ఉపయోగపడుతుంది. పెట్రోల్ రసాయనాలు కానీ ఏమి ఉండవు. ఇది ప్రకృతి సిద్ధమైనది. నా పేరు యు ప్రవీణ్ కుమార్. మాది టీవీసీఎం జడ్పీహెచ్ఎస్ రుద్రపాక. మా గైడెన్స్ పేరు రాధాకృష్ణ మాస్టర్. నేను చెప్పబోయేది పవర్ బై విండ్. దీన్ని గాలి ఒక శక్తి ఉండదు. దీన్ని విండ్ టర్బైన్స్ అంటాం. దీని లోపల ఒక జనరేటర్ ఉంటుంది. విండ్ టర్బైన్స్ మీద గాలి ప్రవహించినప్పుడు లోపల ఉన్న జనరేటర్ తిరుగుతుంది. తిరగడం వల్ల విద్యుత్ పుడుతుంది. విద్యుత్ పుట్టి దీనికి సరఫరా అవుతుంది. మొదటగా విద్యుత్ పుట్టిన తర్వాత మనం బ్యాటరీలో స్టోరేజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా గ్రిడ్లకు యాంప్లిఫైడ్ చేసి గ్రిడ్లకు తరలిస్తారు. మొదటగా దీన్ని పర్షియన్ శాస్త్రవేత్తలు 9వ శతాబ్దంలో కనుగొన్నారని చరిత్ర చెబుతుంది. దీన్ని భారతదేశంలో 1.6% మాత్రమే ఉపయోగిస్తారు. ప్రపంచం మొత్తం మీద 1% మాత్రమే దీనిని ఉపయోగిస్తారు. దీనివల్ల పర్యావరణానికి ఏ హాని ఉండదు. మానవాళికి కూడా ఎటువంటి హాని కలగదు. గాలి ఇచ్చినప్పుడు దీనిపై ప్రవహిస్తుంది. లైట్స్ అన్ని వెలుగుతాయి. గుడ్ మార్నింగ్. నా పేరు హేమంత్ కుమార్. నేను జడ్పీహెచ్ఎస్ ముందనేపల్లిలో చదువుతాను. నా ప్రాజెక్ట్ పేరు థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఫర్ ఏటీఎం. కొత్త సమాజంలో ఏటీఎం దొంగతనాలు బాగా కామన్గా జరిగిపోతున్నాయి. దీనివల్ల బ్యాంకులు ఎంతో ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను చేసిన చిన్న ప్రయత్నం దీని మీద థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఫర్ ఏటీఎం. దీనివల్ల పోలీసులు దొంగలను పట్టుకోవడం చాలా సవాలుగా మిగులుతుంది. ఎవరైతే ఏటీఎం డోర్ను వెంటనే ఓపెన్ చేద్దాం చూస్తే వెంటనే ట్రాన్స్మిటర్ ఆన్ అయ్యి మెకానికల్ స్విచ్ సాధన స్థాయికి వచ్చి వెంటనే ట్రాన్స్మిటర్ పవర్ అందుతుంది. ట్రాన్స్మిటర్ నుంచి సిగ్నల్స్ గాలిలోకి వచ్చి పోలీస్ స్టేషన్లో అమర్చబడిన రిసీవర్కు అంది ఉంటుంది. ఎప్పుడైతే వెంటనే ఏటీఎం డోర్ ఓపెన్ చేస్తామో డిస్ప్లే ప్యానల్లో రిలే వెలిగి భద్ర మోగుతుంది. ఇలా మోగినప్పుడు వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి ఆ సంఘటన స్థలానికి చేరుకొని ఆ చోరీని ఆపుతారు. ఆ చోరీని ఆపిన వెంటనే పోలీసులకు దొంగలు పట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. బ్యాంకులో ఎంతో ఆర్థిక ఇబ్బందిని ఉండడం కుదురుతుంది. థ్యాంక్ యూ. అయిపోయింది. నా పేరు వాడపల్లి శివదుర్గా ప్రసాద్. నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పొలిచెట్పల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్నాను. మా సార్ పేరు పిఎస్ సార్, టీబీఎస్ ప్రకాష్ రావు గారు. ఈ ప్రాజెక్టు ముందుగా ఈ బ్యాటరీ క్లిప్ తగిలేయటం ద్వారా దీంట్లో వచ్చే డీసీ కరెంటు ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి ఏసీ కరెంటుగా మారుతుంది. అలా వచ్చిన ఏసీ కరెంటు ట్రాన్సిస్టర్ ద్వారా ఈ క్రొకోడైల్ క్లిప్స్లోకి పోతుంది. ఇలా వచ్చిన ఈ క్రొకోడైల్ క్లిప్స్ దీనికి తగిలేయటం వల్ల ఆ కరెంటు దీంట్లోకి వచ్చి బల్బు వెలుగుతుంది. ఇక్కడ ఉన్న పొటాషియోమీటర్ ద్వారా మనం దీని యొక్క కాంతిని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. విలేజెస్లో ఉన్న పిల్లలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చదువుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నా పేరు వకీల్ బాబు. మా జడ్పీహెచ్ఎస్ లంకపల్లి
9వ తరగతి చదువుతున్నాను. మా టీచర్ పేరు రజనీ గారు. ఇది వాటర్ ప్యూరిఫికేషన్. వీటిలో మురికి నీటిని పోస్తే కిందకు వాడుకునే వాటర్ వస్తుంది. దీనిని కాన్గా వాటర్ ప్యూరిఫై చేస్తాయి. తర్వాత మొక్కలు పొడి లెక్కాబాల్స్ తీసుకుంటాయి. లెక్కాబాల్స్లో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వీటిని బంకమట్టి రోలమట్టి తయారు చేస్తారు. అలాగే బొగ్గును కూడా వేస్తారు. దీనిలో రంధ్రాలు ఎక్కువగా ఉంటాయి. రంధ్రాలే కాకుండా కాంక్రీట్ నిర్మాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే లెక్కాబాల్స్ అవి కూడా అలాగే ప్యూరిఫై చేసి ఎక్కువ మందిని శోషిస్తుంది. చివరిగా ఇసుక, వీటికి సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. చివరిగా ప్యూరిఫై వాటర్ వస్తుంది, వాటిని వాడుకోవచ్చు. అలాగే వాటర్ ప్యూరిఫై చాలా రకాలుగా జరుగుతుంది. దానిలో ఇది ఒక పద్ధతి. వీళ్ళు కాన్కాస్ మరియు లెక్కాబాల్స్ను ఉపయోగించి వాటర్ ప్యూరిఫై చేస్తారు. కాని శాస్త్రీయం జిఎంఎస్ కాను వివిధ విధాలుగా వాటర్ ప్యూరిఫై చేస్తారు. దీనిలో లేదా కాని తినడానికి ఉపయోగిస్తారు. ముదిన కాని వడచెరుకు ఉపయోగిస్తారు. కానీ కాపు వేస్ట్ అయిపోతుంది. కాపుని చాలా మంది పారవేస్తున్నారు. వీటిలో ఎక్కువ కెమికల్ ఎక్కువగా ఉంటుంది. వీటిని కాలుష్యం ఎక్కువ కాలుష్యం అవుతుంది. అందుకని అవి సరిగ్గా బయోడిగ్రేడబుల్ అవ్వదు. అలాగే బొగ్గుకు రంధ్రాలు ఎక్కువగా ఉంటాయి. రంధ్రాలే కాకుండా గుండ్ర నిర్మాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి లెడ్ మరియు కాడ్మియం వంటి భారలోహాలను కూడా బాగా శోషిస్తాయి. అలాగే కాన్గాస్ మరియు లెక్కాబాల్స్ వాటర్ ప్యూరిఫై చేయడం చాలా చీప్ మెథడ్. చాలా దేశాల్లో వాటర్ కొరత ఎక్కువగా ఉంది. అందుకని పరిశ్రమలు, ఇల్లు, వ్యవసాయం నుండి వచ్చే వృధా నీటిని ఈ పద్ధతులు అవలంబించడం వల్ల అంటే వెదురు పిల్లలకు కాన్కాస్ని గుచ్చి వాటిని ప్యూరిఫై చేసి వాడుకోవాలి. అందువల్ల నీటి వల్ల కూడా తగ్గుతుంది. నీటిని కూడా సంరక్షించుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీస్ నుండి వచ్చే వృధా నీటిని డైరెక్ట్గా నీటి వరకు పంపకుండా వాటిని ప్యూరిఫై చేసి పంపాలి. అలాగే వ్యవసాయదారులు, కమ్యూనిటీ వాళ్ళ పద్ధతిని అవలంబించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు. నా పేరు మౌనిక. నేను జెడ్పీహెచ్ఎస్ బావదేపల్లి చదువుతున్నాను. నాగాలంగ మండలం, కృష్ణా జిల్లా. మా సార్ పేరు పి శ్రీనివాసరావు. ఎత్ర నార్యంతి పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మహాత్ముడు అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నాడు. మహాత్ముడు అర్ధరాత్రి అన్నాడు, కానీ పట్టపగలే తిరగలేని పరిస్థితి వచ్చింది. అత్యాచారాలు జరిగే దేశాల్లో మనది 2వ స్థానం. ఇది ఎవరైనా మన మీదకి వస్తుంటే మెసేజ్ చూపించడానికి ఈ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు మన వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. అంతలోపు వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే షాక్ తగిలేలా చేయొచ్చు. అందుకని నేను ఈ ఎగ్జిట్ని కనుగొన్నాను. ఈ ఎగ్జిట్ పేరు ఉమెన్ సెక్యూరిటీ సిస్టమ్. థ్యాంక్ యూ. సముద్రాలలో సంవత్సరానికి 100 టన్నులు లేదా 30 మిలియన్లు US గాలన్ చమురు సముద్రాలలో కలుస్తుంది. ఈ సముద్రంలో కలిసిన చమురు వల్ల సముద్రంలో నివసించే జీవరాశులు మరణిస్తున్నాయి. ఈ నీటి నుండి ఆయిల్ని వేరు చేయడానికి ఈ మిషన్ ఉపయోగించి వేరు చేయవచ్చు. ఈ విధానంలో నేను ముందుగా కొన్ని ఐరన్ రాడ్స్ని తీసుకుని ఇలా ఫ్రేమ్ లాగా తయారు చేశాను. దీనికి పైన 2 బేరింగ్స్ నుంచి దాని మధ్య గుండా రోలర్ స్టాండ్ని అమర్చాను. దీనికి బెల్ట్ సహాయంతో ఈ సాఫ్ట్ రాడ్స్ అమర్చాను. ఇలా ఈ బెల్ట్ రోల్ చేసినప్పుడు ఈ స్టాండ్ గుండా ఆయిల్ బయటకు వస్తుంది. ఒకవేళ ఈ చమురు కానీ సముద్రంలో ఉన్నట్లయితే సముద్రంలో నివసించే జీవరాశులు మరణిస్తాయి. అవన్నీ కొట్టుకు వచ్చి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. ఇలా కలుషితం కాకుండా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ చమురు చెట్టును మనుషుల చేత తొలగించినట్లయితే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చమురు చెట్టు సముద్రంలో నివసించే జీవుల మీదే కాదు, సముద్రం ఒడ్డున నివసించే పక్షుల మీద కూడా దీని ప్రభావాన్ని చూపుతుంది. పక్షుల రెక్కల్లో చేరి పక్షుల ఎగిరే స్వభావాన్ని ఎగరకుండా చేస్తుంది. కనుక ఈ చమురు చెట్టుని తీసివేయాలి. ఆయిల్ స్కిమ్మర్ ద్వారా వెలుగు తీసిన ఆయిల్ను శుభ్రపరిచి మరలా ఉపయోగించడం వలన దేశాలు ఆర్థిక లాభాన్ని పొందవచ్చు, జీవ వైవిధ్యాన్ని రక్షించవచ్చు, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఈ చమురు చెట్టును తొలగించడం వలన మత్స్య సంపదను పెంపొందించవచ్చు. మనుషులు నీటి కాలుష్యం నుంచి రక్షించవచ్చు, పక్షులను కూడా రక్షించవచ్చు. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో అనేక మంది చాలా రోగాలకు గురవుతూ దీర్ఘకాలం వ్యాధిగ్రస్తులై అవి నయం కాక అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అలా దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు సకాలంలో మందులు వేసుకోక మర్చిపోవటం వల్ల, ఆ మందు సకాలంలో వేసుకోకపోవటం వల్ల
వ్యాధి సకాలంలో నయం కాకపోవటమే కాకుండా అది వ్యాధి తీవ్రం అవటం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ వ్యాధి మూలంగా సకాలంలో మందు వేసుకోకపోవటం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. అందుకని దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకి సకాలంలో మందులు వేసుకోవాలి, ఏ టైంకి ఏ మందు వేసుకోవాలనేది వాళ్ళకి అలర్ట్ చేయటం ద్వారా సకాలంలో మందులు వేయించుకునే ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. అలాగే ప్రాణహాని జరగకోకుండా వాళ్ళని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నంగా మేము ఈ పరికరాన్ని తయారు చేసి, ఈ పరికరం పేరు మేము పెట్టిన పేరు మెడిసిన్ అలర్ట్ అలారం. ఈ పరికరంలో మనం డిస్ప్లే, షెడ్యూల్ మోడ్, నార్మల్ మోడ్, మైక్రో కంట్రోలర్స్ అవి యూజ్ చేసి దీంట్లో కంప్యూటర్ ద్వారా షెడ్యూల్ ఇన్పుట్ చేయడం జరిగింది. ఇది ఒక వారం రోజులు టైం టేబుల్ సెట్ చేయడం జరిగింది. మనం ఏ సమయంలో ఏ మందు వేసుకోవాలి, ఆ మందు పేరు, సమయం తెలియజేయటం ద్వారా ఆ మనిషిని మనం అలర్ట్ చేస్తున్నాం. దీంట్లో మా ఐడియాకి తోడు కంప్యూటర్ ఇన్పుట్ ద్వారా షెడ్యూల్ ఇందులో చేయడం జరిగింది. ఒక వారం రోజుల పాటు ఈ టైం టేబుల్ ఇందులో అమర్చడం జరిగింది కంప్యూటర్ నాలెడ్జ్ ద్వారా. దీన్ని ఆపరేట్ చేయడం ద్వారా ఇందులో 20 మందుల వరకు మనం ఆ రోగులకి మందు ఏ టైంకి వేసుకోవాలి, ఏ మందు వేసుకోవాలి గుర్తు చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ మేము 4 మందులకు మాత్రమే మేము ఇందులో అమర్చడం జరిగింది. అలా ఏ టైంకి ఏ మందు వేసుకోవాలో ఇది మొదట అలారం మోగుతుంది. డిస్ప్లే మోడ్లో డిస్ప్లేలో ఆ మందు పేరు కనిపిస్తుంది. అలాగే వాయిస్ మెసేజ్ కూడా తెలియజేస్తుంది. ఇది వినికిడి లోపం ఉన్న వారికి డిస్ప్లే ద్వారా మెడిసిన్ తెలియజేస్తుంది. దృష్టి లోపం ఉన్న వారికి వాయిస్ మెసేజ్ ద్వారా ఆ మెడిసిన్ పేరు చెబుతుంది. అలా ఈ పరికరం ద్వారా వ్యాధిగ్రస్తులు మందులు సకాలంలో వేసుకోవడం ద్వారా వాళ్ళు వ్యాధిని వీళ్ళను త్వరగా రికవరీ అవ్వడానికి ఈ పరికరం సహకరిస్తుంది. అలాగే ఈ పరికరం ఈ రోగులకే కాదు, చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయటానికి సకాలంలో వేయించకుండా వ్యాక్సినేషన్ వేయకపోవడం వల్ల చిన్నపిల్లలు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా దీంట్లో మనం ఫిలప్ చేయొచ్చు. అదే సందర్భంలో కాలేజీల్లో సకాలంలో బెల్లు మోగించక 5 నిమిషాలు 10 నిమిషాల పీరియడ్లు పోతుంటాయి. అలా కాకుండా సకాలంలో అలారం మోగే విధంగా ఈ పరికరాన్ని అలారం కూడా సెట్ చేస్తే ఖచ్చితంగా సమయానికి కళాశాలల్లో పెద్ద పెద్ద విద్యాలయాల్లో ఈ గంట మోగటం వల్ల టైం షెడ్యూల్, టైం టేబుల్ ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. అదేవిధంగా విఐపీలు వాళ్ళ ప్రోగ్రామ్స్ గుర్తులేక మర్చిపోయి సకాలంలో ప్రోగ్రామ్ హాజరు కాక ఇబ్బంది పడుతుంటారు. ఈ పరికరం ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ని ఖచ్చితంగా తెలియజేస్తూ వారిని సకాలంలో సమావేశాలకి, కార్యక్రమాలు హాజరయ్యే విధంగా దీన్ని అమర్చడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మెడిసిన్ చూపిస్తుందండి. ఇప్పుడు 60 అయ్యేసరికి ఇది SMX 80 టాబ్లెట్ వేసుకోవాలని చూపిస్తుంది. చూడండి. దిస్ ఈస్ బల్బ్. దీని లోపల ఉన్నాయి వాటర్. ఇది మామూలుగా అయితే దీనిలో ఉన్న గ్యాస్ బయటికి పంపించేసి మామూలుగా పైన మనం దాన్ని కొంచెం ఓపెన్ చేసి దానిలో వాటర్ ఫిల్ చేసాం. ఆ తర్వాత వెనకమాల మనం ఒక టార్చ్ లైట్ ని యాడ్ చేసి దానికి ఒక స్లైడ్ పెట్టి మనం దాన్ని కనుక తిరగతిప్పి పెడితే కనుక మనకి స్క్రీన్ మీద పెద్దగా వర్చువల్ క్లాస్ రూమ్ లో, డిజిటల్ క్లాస్ రూమ్ లో ఎలా చూస్తామో అలా పెద్దగా మనం దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. My name is Sai Pawan sir, and my guide teacher is Gopalakrishna sir. Gopalakrishna sir. It is the drowsy driving detection system, sir. Drowsy driving detection system. It contains one camera, sir. Logi camera. It is Logitech HD webcam. This model is Logitech HD webcam C270, sir. Okay, sir. దీనిలో 3 parts ఉంటాయి, sir. Mainly Raspberry Pi, its relay, and buzzer. 3 contains, sir. Okay, sir. ఫస్ట్ మనం ఇది రైట్ సైడ్ ఉన్నటువంటి మిర్రర్ పైన దీన్ని ఫిక్స్ చేస్తాం, సార్. దీని రైట్ సైడ్ ఉన్నటువంటి మిర్రర్ మీద ఇలా ఫిక్స్ చేస్తాం, సార్. ఫిక్స్ చేసిన తర్వాత ఇది ఆన్ అయినప్పుడు మన ఫేస్ ఎప్పటికప్పుడు కూడా పర్ సెకండ్ వాల్యూలో 12 ఫ్రేమ్స్ దాకా ఫోటో తీస్తుంది, సార్.
పర్ సెకండ్ వాల్యూ 12 టైమ్స్ ఫోటో తీస్తుంది సార్. ప్రతి ఫోటో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాస్బెర్రీ 5 పంపిస్తుంది సార్. ఈ రాస్బెర్రీ 5 ప్రతిదీ కూడా ఈ మెమరీ కార్డులో సేవ్ అయ్యింది సార్. అన్యాచురల్గా ఉన్నప్పుడు మాత్రమే దీని నుంచి సిగ్నల్స్ ఎర్రలోకి వెళ్తాయి. న్యాచురల్గా ఉన్నప్పుడు ఈ రాస్బెర్రీ 5 అనేది ఇన్స్ట్రక్షన్స్ అని డైరెక్ట్గా తీసుకుని దానిలో ఉంచిది సార్. అన్యాచురల్గా అంటే డ్రైవర్ అనేవాడు నిద్రపోయినా యాన్ చేసిన అంటే ఆగిలించిన ఇది అనేది ఆన్ అయింది. ఆన్ అయినప్పుడు ఈ రిలైకి పంపిస్తుంది. రిలైలో కొంత లాంగ్వేజ్ అనేది ప్రిఫర్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో పైథాన్ అనే లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేశాను సార్. పైథాన్ అనే లాంగ్వేజ్ ఏంటంటే కంప్యూటర్ లాంగ్వేజ్ ఇట్ ఈస్. దీనిలో మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పుడు నిద్రపోయాం సార్. నిద్రపోయినప్పుడు మన ఐస్ అనేవి ఇలా క్లోజ్లో ఉంటాయి. క్లోజ్లో ఉన్నప్పుడు ఈ కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసి దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దీన్ని పంపిస్తుంది. దీని నుంచి ఈ రిలైకి వస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా. రిలైకి వచ్చినప్పుడు మనం అన్యాచురల్గా ఉన్నాం సార్. అన్యాచురల్గా ఉన్నాం అప్పుడు మనకి యాక్సిడెంట్స్ అనే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలా యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండటానికి అప్పుడు ఈ రిలై అనేది ఇందులో మనం పెట్టినటువంటి రిలైలో ఉన్నటువంటి లాంగ్వేజ్ ప్రకారం మనం ఇప్పుడు నిద్రపోయినప్పుడు ఈ ఇంజిన్ అనేది ఆఫ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ అనేది ఆఫ్ అవ్వడం, ఈ సౌండ్ బజర్ అండి, ఇది బజర్. ఈ బజర్ అనేది ఆన్ అవడం జరిగింది. ఇందులో మనం పైథాన్ అనే లాంగ్వేజ్ ఇన్స్ట్రక్ట్ చేసామని చెప్పుకున్నాం. తర్వాత ఓకే సార్, ఇది పైథాన్ అనే లాంగ్వేజ్ ఇన్స్ట్రక్ట్ చేసాం. ఈ రిలైలో మనం ఎప్పుడైతే నిద్రపోతామో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పంపిద్ది. ఇంజిన్ బాజర్ ఆన్ అవడం, లేకపోతే ఇంజిన్ ఆఫ్ అవ్వడం, ఇలాంటి ఇన్స్ట్రక్షన్ పంపిస్తారు. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువగా డ్రైవర్ డిఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి కూడా ఈ హై స్పీడ్ వల్ల, డ్రౌజినెస్ వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి. అవుట్ ఆఫ్ వరల్డ్ వైజ్ చూస్తుంటే 21% ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ అన్ని కూడా ఈ డ్రౌజినెస్ రిడక్షన్ వల్లే జరుగుతున్నాయి సార్. ఓకే, ఈ డ్రౌజినెస్ రిడక్షన్ సిస్టమ్ వాడటం వల్ల మనకి ఇక్కడ చాలా యూజెస్ జరుగుతాయి. కాబట్టి మనం ఈ లాంగ్వేజ్ని, ఈ పైథాన్ లాంగ్వేజ్ని, ఈ రిలైని, ఈ రాస్బెర్రీ 5ని ఇన్స్ట్రక్ట్ చేశాం సార్. ఓకే సార్, రాస్బెర్రీ 5 ఒక్కటే కాస్ట్ 2500 ఉంటుంది సార్. 3500 ఉంటుంది కాస్ట్, ఒకటే 3500 ఉంటుంది. రిలై యొక్క కాస్ట్ 2500 దాకా ఉంటుంది సార్. పైథాన్ సార్ లాగి కెమెరా, వండర్ఫుల్ కెమెరా సార్. మన ఫేస్ని ఎప్పటికప్పుడు కూడా క్యాప్చర్ చేసేది ఇదే కెమెరా సార్. పర్ సెకండ్ వాల్యూమ్లో 12 ఫ్రేమ్స్ దాకా ఫోటో తీస్తుంది సార్, పర్ సెకండ్ వాల్యూమ్లో. ఓకే సార్, ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువగా డ్రౌజినెస్ వల్ల ఎక్కువ జరిగే అవకాశాలు ఉండవు. కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై ప్రాజెక్ట్. అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్. నేను NGZPHS ఘంటసాల స్కూల్ నుంచి వస్తున్నాను. మా గైడ్ టీచర్ పేరు విజయ్ కుమార్ సార్. ఈరోజు నా ప్రాజెక్ట్ ఏంటంటే, మనం ఏటీఎంకి వెళ్తూ ఉంటాం. మనం అక్కడ కార్డు పెట్టి చాలా ట్రాన్సాక్షన్స్ అన్ని చేసిన తర్వాత కానీ అందులో మనకి డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు. అది మనం డబ్బులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మనం చేయడానికి మేము ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాం. ఆ పద్ధతి ఈ ఏటీఎంలో డబ్బులు లేకపోతే రెడ్ లైట్ వెలుగుతుంది, డబ్బులు ఉంటే గ్రీన్ లైట్ వెలుగుతుంది. సో ఇప్పుడు మా ఏటీఎంలో ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి రెడ్ లైట్ వెలిగింది. నేను ఇప్పుడు డబ్బులు పెడుతున్నాను, గ్రీన్ లైట్ వెలుగుతుంది. డబ్బులు పెట్టాను కాబట్టి అదే తీసేస్తే రెడ్ లైట్ వెలుగుతుంది. సో ఈ రకంగా మనం చేసినట్లయితే మనకి ఖాతాదారునికి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే డబ్బులు లేదో తెలుసుకోవడం కూడా చాలా సులభదాయకంగా అవుతుంది. ఈ రకంగా మనం చేయడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్స్. నా పేరు రమ్య సాయి. నేను SVSN జెడ్పీ హై స్కూల్ వేకనూరులో 9వ తరగతి చదువుతున్నాను. మా మాస్టర్ పేరు వి గోవిందరావు గారు. నేను తయారు చేసిన ప్రయోగం పేరు ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్. ఈ ప్రయోగం తయారు చేయడానికి కావలసిన పరికరాలు LDR, దీని లైట్ డిపెండింగ్ రెసిస్టర్ అంటారు, తెలుగులో అయితే కాంతి శోధకం అంటారు. LED బల్బ్స్, 500 ఓం రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్, సిల్క్ వైరు, 9 వోల్ట్ బ్యాటరీస్ 2. నిత్య జీవితంలో రోడ్ల మీద పగలు కూడా విద్యుత్ దీపాలు వెలగడం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల విద్యుత్ వృధా అవుతుంది. దీనిని అరికట్టడం కోసం ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ అనే ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, చీకటి పడుతున్నప్పుడు వీధి లైట్లను వెలిగించుటకు లేదా లైట్లను ఆర్పుటకు మనం వాటిని ప్రత్యేకంగా ఆన్ లేదా ఆఫ్ చేయవలసి ఉంటుంది. కానీ ఈ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ ద్వారా మనం వాటిని ప్రత్యేకంగా ఆన్ లేదా ఆఫ్ చేయనవసరం లేదు. ఈ వీధి లైట్లకు ప్రత్యేకమైన సెన్సార్లను అనుసంధానించుట ద్వారా చీకటి పడిన వెంటనే ఇవి ఆటోమేటిక్గా వెలుగుతాయి. పగటి వెలుగు ఆటోమేటిక్గా ఆరిపోతాయి. తద్వారా మన సమయం మరియు కరెంట్ను ఆదా చేయవచ్చు. కొండ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేనటువంటి ప్రాంతాల్లో సోలార్ బ్యాటరీని ఉపయోగించి వారికి విద్యుత్ స్ట్రీట్ లైట్ సౌకర్యాన్ని కల్పించవచ్చు. My name is Dimple. My guide teacher name is Lavanya teacher.
ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. ఐఎమ్ కమ్ ఫ్రమ్ జడ్పీహెచ్ హై స్కూల్, గోపవరం, ముస్నూర్ మండల్. నేను కొన్ని పనులపై మా నాన్నగారితో విజయవాడ వెళ్ళడం జరిగింది. అక్కడ నేను గమనించిన విషయం ఏమిటంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న జంక్షన్ రోడ్స్లో సిగ్నల్స్ పడినప్పుడు అక్కడ క్రౌడ్స్ ఆఫ్ వెహికల్స్ వచ్చి ఆగుతున్నాయి. ఆ వెహికల్స్ నుండి వచ్చే పొల్యూషన్ వల్ల అక్కడ ఉన్న హ్యూమన్ బీయింగ్స్ చాలా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ గురించి వచ్చిన ఆలోచన ద్వారా నేను ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిబిట్ చేస్తున్నాను. మై ప్రాజెక్ట్ నేమ్ ఈ స్మోక్ అబ్జార్బింగ్ స్మార్ట్ రోడ్స్. ఈ స్మోక్ అబ్జార్బింగ్ స్మార్ట్ రోడ్స్లో ఉన్న డివైడర్స్పై అబ్జార్బింగ్ ఛాంబర్స్ యొక్క మోడల్స్ను అమర్చాను. ఈ అబ్జార్బింగ్ ఛాంబర్ యొక్క వర్కింగ్ తెలియడానికి ఇక్కడ ఒక వర్కింగ్ మోడల్ను 12 x 12 సెంటీమీటర్స్ మెజర్మెంట్తో తయారు చేశాను. ఈ వర్కింగ్ మోడల్కు ఒక ఇన్లెట్ ఫ్యాన్ను, ఒక అవుట్లెట్ ఫ్యాన్ను అమర్చాను. ఈ ఛాంబర్ రన్ కావడానికి కావలసిన ఎలక్ట్రిసిటీ కొరకు ఒక బ్యాటరీని తీసుకున్నాను. ఈ బ్యాటరీ సోలార్ పెనల్స్తో ఛార్జ్ చేసినది. ఈ అబ్జార్బింగ్ ఛాంబర్లో ఉన్న ఫిల్టర్స్ యాక్టివేటెడ్ కోకోనట్ చార్కోల్ ఫిల్టర్, అలాగే యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, అలాగే HEPA ఫిల్టర్. ఈ ఛాంబర్లోకి ఇన్లెట్ ఫ్యాన్ ద్వారా వచ్చిన స్మోక్ అబ్జార్బింగ్ ఫిల్టర్స్ గుండా ప్రయాణించినప్పుడు ఈ స్మోక్లో ఉన్న హార్మ్ఫుల్ గ్యాసెస్ ప్యూరిఫైడ్ చేయబడి అవుట్లెట్ ఫ్యాన్ ద్వారా బయటకు వస్తుంది. ఇటువంటి ఛాంబర్స్ను ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న జంక్షన్ రోడ్స్లో డివైడర్స్పై అమర్చడం వలన అక్కడ ఉన్న హ్యూమన్ బీయింగ్స్ హెల్త్ చాలా వరకు సేవ్ చేయబడి అక్కడ ఉన్న పొల్యూషన్ తగ్గి స్మోక్ అబ్జార్బింగ్ స్మార్ట్ రోడ్స్గా తయారవుతాయి. నా పేరు రెబ్బక. నేను ఆగిరిపల్లి జడ్పీహెచ్ఎస్ 7th క్లాస్ చదువుతున్నాను. దిస్ ఈజ్ గార్బేజ్ డ్రిల్లింగ్ మిషన్. దీనివల్ల అనేక మన చుట్టుపక్కల వాగులు, నదులు, వాటిలో ఎక్కువ చెత్త చేరుకుంటుంది. వాటి వల్ల నీరు కాలుష్యం అవుతుంది. వాటిలో ఉండే చేపలు, అనేక జీవులు రోగాలు పాలవుతాయి. Good afternoon to one and all. My name is Asif Muhammad. I am from Montessori English Medium High School. Our sir is Rakib sir. Today I am telling about rebirthing borewell. In our day today, we come across news that the children falling into borewells and losing their lives. To overcome this problem, I have prepared a low-cost life-saving device. Suppose a traveling child falls into the borewell. At that time, I will lower a rod with clutches and CC camera and oxygen pipe. With the CC camera, I will locate the position of the baby and provide oxygen first him to prevent death due to suffocation. With the clutches, I will lift the baby to certain height and blow the air below the balloon below the child and make him to sit on it. And gently, I will take the rod with the clutches and gently take the balloon. With the balloon, the baby also comes safely out. మన దైనిక జీవితంలో చాలా మంది పిల్లలు బోరు బావిలో పడి చాలా మంది చనిపోతున్నారు. మేము ఇలాంటివన్నీ మనం న్యూస్ పేపర్లోను, టీవీల్లోనూ చూస్తున్నాం. సార్ హెల్పర్ కావాలి సార్ దీనికి. ఇలాంటివన్నీ మనం న్యూస్ పేపర్లోను, టీవీల్లోనూ చూస్తూనే ఉన్నాం. మేము తయారు చేసిన ఈ పరికరం ద్వారా చాలా తక్కువ ఖర్చుతో ఎవరినైనా ఈజీగా బయటికి తీయవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ రాడ్డుకు ఉన్న క్లచర్స్ ద్వారా పిల్లోన్ని కొంచెం పైకి లేపి కింద ఒక బలూన్ని వదిలి ఆ బలూన్లో పూర్తిగా గాలి నింపి ఆ బలూన్ మీద పిల్లవాడిని కూర్చునేలా చేసి ఆ బలూన్తో పాటు పిల్లవాడిని పైకి లేపి పిల్లవాడి
ప్రాణాలు ఈజీగా క్షేమంగా కాపాడతాం. My name is C.H. Ganesh Bharadwaj and my guide teacher is P. Vakaladevi teacher and we are from Kommareddy High School. This is our project, obstacle avoiding car. I found this project to avoid the accidents and to save the lives of the people. Because today so many accidents are happening in the road when the obstacles are present. When the driver is going towards the obstacles, this car steps back and turns into the safe way. Thank you.